హాయ్. నీకు భయం? నాకేంటి భయం? ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో అని నీకు భయం. నాకేం భయం లేదు. ఆ చెట్లు నా పేరుంటే నన్ను ప్రేమిస్తావా? ఒకవేళ వాళ్ళ పేరుంటే? నీకు భయం. Cheers to everybody. Cheers, baby. Have a great life, baby. ఏంటయ్యా? వావ్, లుకింగ్ బ్యూటిఫుల్. ఆ చిట్టి చూశాను, నీ పేరు లేదు. నువ్వు ఇంక వెళ్తావా? పప్పీ. పప్పీయా? ఎక్కడా? పప్పీ ఏదో పెట్ నేమ్ లా ఉంది. ఎస్, జానుకు నేను పెట్టలాంటి వాడిని. నైస్ మీటింగ్ యూ. ఆగు. లవ్వా? యా, ఐ లవ్ స్టోరీస్. థ్యాంక్ యూ. గో. పప్పీ వదులుతావా? పట్టేస్తావా? ట్రై చేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గెట్టింగ్. అజయ్, డాడీ నిన్ను పప్పీని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లు అప్పచెప్పారు. పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో. ఓకే? ఓకే. ఏమైంది? ఏమైంది దీనికి? I'll tell you later. హాయ్. Hey, listen. ఇక్కడ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది. సో నన్ను డిస్టర్బ్ చేయకో. మీ పేరెంట్స్? I know about them. Yes. వావ్, వెళ్ళి విష్ చేసి వస్తా. Hey, no. ఆగు. I'll take care. హలో అంకుల్. హాయ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఆంటీ. Thank you so much. నేను రామ్, జాను. ఓకే. అంకుల్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజా? నో. ప్యూర్ లవ్ మ్యారేజ్. వావ్, స్ట్రాంగ్ అండ్ లాంగ్ లవ్ మ్యారేజ్. అసలు వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయింది. ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దేర్ లవ్ యూ షుడ్ లిసన్ ఇట్ యార్. సార్ ఓసారి ఆ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా? ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి? చెప్పమనండి మేడం ప్లీజ్. ప్లీజ్ ఆంటీ, పప్పీ అడుగుతున్నాడు కదా. ఓకే, లిసన్. చెప్పండి సార్. వీళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్ళాను. ఓకే. ఆ స్మైల్ చూడగానే నా దిల్ జారింది. లవ్ అట్ ఫస్ట్ స్మైల్. వావ్. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు. కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అట్టే వెళ్ళాను. తను ఫ్రెండ్స్ తో ఉంది. నన్ను చూసి నవ్వుతోంది. ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి. తను చూస్తుండగానే చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే అక్కడే ఉన్న రైస్ డబ్బాలో పడేశాను. వావ్. దూరం నుంచి అబ్జర్వ్ చేస్తా. షాక్. ఎందుకు అంకుల్? ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది. అప్పుడేమైంది? పెళ్ళయింది. అయ్యి 25 years అయింది. అంకుల్, మీ లవ్ స్టోరీ బిగినింగ్ అద్దరింది. అవును అంకుల్, ఇవాళ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? Enough. Just Go. You go. I follow. Where is he? ఏంటి నీ గోలా? ఆల్రెడీ చెప్పేశాను కదా ఆ చిట్టిలో. చూడు జాన్, ఆ చిట్లో నా పేరు ఉన్నా లేకపోయినా నువ్వైనా ఫిక్స్ అయిపోయాను. అంతవరకు. ఆహా, ఏమి గట్స్. ఫ్యాంటాస్టిక్. గట్సా గడిద గుడ్డ. వాడి ధైర్యం ఏం చూసావు పప్పి? నా ధైర్యం ఏంటో వాడికి రేపు చూపిస్తా. నా ధైర్యం ఏంటో వాడికి చూపిస్తా. హాయ్ జాన్. హే పప్పి, ఏంటి ఎలా వచ్చారు? నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఐమ్ సీరియస్. వెళ్ళేటప్పుడు ఇద్దులే కానీ ఎట్లా చూడు, నాకు కొత్త పెయింటింగ్ ఇవాళ వేశాను. ఎలా ఉంది? బాగుంది, కానీ నీ పద్ధతే బాలేదు. ఏమైంది? ఎందుకు నా వెంట పడుతున్నావు? ప్రేమించడానికి. పాయింటే కదమ్మా. ఏం పప్పి, ఏం తెలుసని ఇతన్ని లవ్ చేయాలి? ఏంటి, ఏం తెలియాలి? గోల్ఫ్ వచ్చా? గోల్ఫా? క్రికెట్ 2020 టెస్ట్ అంటే కూడా పడదు. సింహం జోక్ చెప్పడం వచ్చా? సింహం జోకా? బుగ్గలు కూడా లేవు. వచ్చేస్తారే, ఏం తెలుసని నిన్ను లవ్ చేయాలి? గ్రాఫిటీ తెలుసు నాకు. పప్పి, గ్రాఫిటీ అంటే గ్రేటా? ఇండియాలో ముగ్గులేసినా మొగ్గలేసినా పర్వాలేదమ్మా, ఏం చేయరు. అదే ఆస్ట్రేలియాలో అయితే బొక్కలో పెట్టేస్తారు. గ్రాఫిటీ పెద్ద క్రైమ్ తెలుసా? క్రైమా? ఫన్. ఫన్నా? యా. ఫన్నా క్రైమ్?
పోలీసులు వచ్చేస్తారు బాబోయ్. అయ్యో Who the hell are you? అసలు నీ వల్ల ఏదంతా నన్ను కాపాడు. గోల్ఫ్ వచ్చా, జోక్ వచ్చా కాదు, నీకు ఫైట్ వచ్చా? నేను ఇందుకే నీకు ఫైట్ వచ్చా? నాకు ఫైట్ వచ్చా. థ్యాంక్స్ చెప్పాను అనుకో, ఇక్కడే పడేస్తా. మరి రేపు నాతో బయటికి రావాలి. ఏంటి వాడితో బయటికి వెళ్తున్నావా? వాడిని విలన్ అన్నావు కదే. వాడు విలన్ అంటే విలన్ లా కనిపించే హీరో. మరి సంతోష్ రాజేష్ మహేష్ వాళ్ళకి ఫైట్ వచ్చా? You're looking very beautiful. Thank you. Makeup కూడా వేసుకోలేదు తెలుసా? Really? Natural beauty. Wow. I love stories. రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? Surprise. Surprise. Fantastic. లేత లవ్ స్టోరీ. Oh. Nice weather. Kangaroo. Wow. Beautiful. It's beautiful. పద వెళ్దాం. Hey, John, ఆగు.
అలా చూస్తే నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దిగు. ఆడుకుంటున్నావా? Oh my God! Excuse me. ఏంటి? సింహం జోక్ కాదు, నిజంగా చూడు. చూడు, భయపడకు. చూసాను. అయ్యో, భయమా? నాకు లేదు. ఇలా. అయ్యో, ఇక మీద సింహం జోక్స్ లో పుట్టి ఎలుక జోక్స్ చాలు. What kind of love story it is? I am asking what kind of love story it is. ట్రూ లవ్ స్టోరీ. What true love story? అదేదో చిన్నపిల్ల తెలియక సింహం జోక్ ఇష్టం ఉంటే సింహాన్ని చూపించేస్తావా? నాకు చావును చూడాలనిపిస్తుంది అంటాను, చావును చూపించేస్తావా? అయ్యా 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 అయ్యా. నేను చావును చూశాను. నేను సింహాన్ని చూశాను. నిజంగా సింహాన్ని చూశాను పప్పి. ఏ సింహం తగలయ్యా, నేను చచ్చేటట్టున్నానమ్మా. నేను నిజంగా సింహాన్ని చూశాను. I know. Oh my God! Really? ఇక్కడ ఇంత డిస్టెన్స్ లో కళ్ళలో కళ్ళు పెట్టి తెలుసా? Oh my God! నేను I can't believe it. హలో, నేను సింహాన్ని చూశాను. రియల్ గానే రామ్ చూపించాడు. నేను సింహాన్ని చూశాను. నేను డిసైడ్ అయిపోయా, నేనే పడిపోతాను, నేనే ఐ లవ్ యూ చెప్పేస్తాను. What a beautiful day. నా లైఫ్ లో అలాంటి ఒక్క రోజు లేదు తెలుసా? సరే నిజంగా. సరే, కెమెరాని టచ్ చేయకు. ఆ చిట్టిలో నీ పేరు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. చెప్పేశాను. What a love. జీవితం మొత్తం నాకు ఇలాంటి లవ్ కావాలి. ఇలాంటి ఒక్క రోజు కాదు, లైఫ్ లాంగ్ ఇలాంటి లవ్ కావాలి. చెప్పు చెప్పు. చెప్పు. ఏంటి నవ్వుతున్నావు? చెప్పు. లైఫ్ లాంగ్ నేను ప్రేమించడం నా వల్ల కాదు. వాట్? నిజం, జీవితాంతం నేను ప్రేమించడం నా వల్ల కాదు. మరి కొంతకాలమే నేను ప్రేమించగలను. ఒక్క నిమిషం ఆగు. హలో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కొంతకాలమే లవ్ చేస్తావా? ఎరా, ఈ కథలో ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం అనుకుంటుంటే అసలు ప్రాబ్లం నువ్వు కదరా. ఇప్పుడు తెలుస్తుందా వాడు ఎలాంటి వాడు? ఇంకా చాలా ఉంది. వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా? అవును, ఏంటంటే తొక్క. ఐఎమ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్. నా గురించి నా ఫీలింగ్ అదే. చాలా. కొంతకాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా? ఓకే, ఇంత తేడా అని తెలిసిన వీడి నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. హలో మిస్టర్ గ్రేట్ లవర్, చెప్పు నీ గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు, నిజం ఎందుకు చెప్పారు రా అని. సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే భయపడేలా చేసావు కదరా. ఎలా ప్రేమిస్తుందిరా? ఎలా ప్రేమిస్తుంది? ఖచ్చితంగా ప్రేమించదు. మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి. వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు. మా పిసిదే ఉంటుంది. చూడు ఎలా మేనేజ్ చేస్తాను. హే హాయ్ మై డార్లింగ్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చా. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్లో ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను.
నైస్. పాప పేరేంటో తెలుసా? ఏంటి? మాయా. మాయా? సో స్వీట్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ. ఏ ఐ లవ్ యూ టూ. నీడలు తీస్తున్నారు, కొంచెం వీక్గా ఉన్నాను. వీకెండ్ కాల్ చేస్తానే. బాయ్ బాయ్. ఏ దట్స్ ఇట్. లవ్ అంటేనే 4 అబద్ధాలు, 3 SMS, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్ రా. అలా నేను ప్రేమించలేనురా. మరి నిజం చెప్పి ప్రేమిస్తాను. హే అయ్యో అందరూ బాగున్నారు, నాకు మాత్రం ఇలాంటి వాడు తగలాలా? హే జాను. ఏ జాను, ఏంటి నిన్నటి నుంచి ఎన్ని మెసేజెస్ పంపించాను, ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు. నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఓకే, టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జోక్ ఒకటి వచ్చింది, చెప్పనా? తర్వాత ఉంటాను. ఏ జాను. హే హావ్ యు సీన్ జాను ఎనీవే? హూ ఆర్ యు? ఐ యామ్ హర్ బాయ్‌ఫ్రెండ్. వాట్? అయ్యో అందరికీ చెప్పేస్తున్నాడే. హావ్ యు సీన్ హర్? ఎవరతను? అసలు నువ్వెవరు? హే చిట్టి గ్యాంగ్. హే రామ్, ఏంటి నువ్వు ఇక్కడ? యా. హలో. మేము గుర్తున్నామా? ఐ నో. నేను గీతూ తన్స్. హాయ్ సిల్. యా హాయ్. ఎవరిని వెతుకుతున్నావు? అవును జాను ఇటే వచ్చింది కదా. ఓ జానునా? చూసానే, ఇక్కడెక్కడ ఉండాలి. ఇప్పుడే ఇటు వచ్చింది కదా, ఇంతలో ఏమైపోయింది? Please say we got you. జాను. హాయ్. Hi. How are you? I was just looking at. ఎంతసేపు నీకోసమే వెతుకుతున్నాను. నా కోసం వెతుకుతున్నావా? గర్ల్స్. అసలు ఏంటి ఏకంగా దీన్ని తీసుకెళ్లి సింహాన్ని చూపించావంట? వైల్డ్ లవా? చాలా. హే ఆగవే రామ్, నువ్వు చెప్పు. ముందు నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే తనే నీకు ప్రపోజ్ చేసిందా? చెప్పకురా ప్లీజ్ చెప్పకు. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది. చెప్పేస్తాడు. నేను చెప్పానా తనే చెప్పుంటుంది, నాకు తెలుసు. మరి నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్పుంటాడు? రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి అని ఉంటాడు. నో 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 యాక్చువల్లీ నేను ఏం చెప్పను. రామ్ యా బయటికి వెళ్దామా? ఓ షూర్. ఎంజాయ్. రేయ్, వాళ్ళిద్దరి మధ్యలో మనం వద్దు. అడ్వైజా? ఐ మిస్ హర్. మీ టూ. ఎలా ఉంది? బాగుంది. నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫ్యూచర్ రా. ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు? ఎన్ని లీటర్స్ పెయింట్ అయింది? ఎంత హైట్ లో గీశారు? ఒక్కరే గీసారా? 100 మంది గీసారా? దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది. నాకేమనిపిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీశాను. ఐఎమ్ సో హ్యాపీ. మనుషుల మొహాలు నీకు నచ్చవా? అందులో ఒక నిజం ఉండదు కదా. మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది? నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో నిజం ఉంది. టెన్షన్ కూడా ఉంది. నీకు ప్రేమించడం ఇష్టం, నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం. చచ్చావే జాను. అందుకనే నువ్వు నాకు నచ్చావు. కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నావు. అవును. ఆ తర్వాత విడిపోవాలనిపిస్తుంది. అనిపిస్తే విడిపోదాం. విడిపోయేంత వరకు హ్యాపీగా ప్రేమించుకుందాం. దానికి నేనారా దొరికాను. ఖచ్చితంగా విడిపోతామా? నమ్మవా? పద. అయ్యో నెక్స్ట్ ఏం చూపిస్తాడు? హాయ్ మధు. కమ్. What the hell are you doing over here? Janu, my girlfriend. Huh? Jan, she's Madhu, my ex. ఎన్ని గట్స్ రా నీకు?
నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా? కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు. నువ్వైనా చెప్తావని తీసుకొచ్చాను. ఎవరైనా అలా తీసుకొస్తారా? నేను తీసుకొచ్చానుగా. ఏం లవ్ రానిది? తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టాలి దాన్ని. వీడిని లవ్ చేస్తున్నావా? చేసే తీరుతావులే. చేయకుండా వాడొదళ్ళు, నువ్వు వదిలించుకోలేవు. అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత. వాడు విడిపోయినా అంతే, ఇంకొకరితో పోలికుండదు. కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు. జాను, నిన్ను చూస్తుంటే జలసీగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు. అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది, ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని. హే మధు, యూ గెట్ లాస్ట్. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. కమ్ లెట్స్ గో. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? కూల్. ఎందుకు అమ్మాయితో విడిపోయా? ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి. ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా? ఇంకా నమ్మలేదా? దా, నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు. చూసుకో. అమ్మాయిలంటే? నేను ప్రేమించిన అమ్మాయిలు. చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు 9 లవ్ స్టోరీస్. 9 లవ్ స్టోరీస్? నీ నెంబర్ 10 అమ్మా? రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా. ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు. ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేసావా? హలో, కానీ మనం ఇంకా ఫ్రెష్. చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు, కానీ మాస్ లాగా ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేసావు? నేను లవ్ లేకుండా ఉండలేను. నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా? ఎందుకు లేరు? ఎవరు? నేనే. నా లవ్ స్టోరీలో బెస్ట్ నేనే. ఆరో అమ్మాయితో ఎందుకు విడిపోయావు? రోజు ఐ లవ్ యూ చెప్పమనేది, అందుకే విడిపోయాను. ఐ లవ్ యూ కే. అయ్యో 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 దేవుడా, ఒక ప్రేమకుడు ఇవ్వమంటే ప్రాబ్లం ఏంటి? రాత్రంతా నిద్రపట్టలేదు. ఐ లవ్ యూ చెప్పమన్నందుకే విడిపోతారా? ఐ లవ్ యూ చెప్పేస్తే చాలు, లైఫ్ లాంగ్ బతికేద్దాం చూస్తాను. ఐ లవ్ యూ అంటే అదే కదా అర్థం. లైఫ్ కి కావాల్సినంత లవ్ ని ఐ లవ్ యూ అనే 3 పదాల్లో పెట్టలేము. అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు. ఏంటి తొక్కలో గేమ్? తొక్కలో థ్యాంక్ యూ గైస్. హే జాన్, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఇంతే. ప్రేమించుకుందావా?